ప్రార్థన చేసుకుని ఈ రాత్రి కాలపు కుటుంబ ప్రార్థనని ప్రారంభించుకుందాం. మోషేబు ప్రార్థన. మహాగడుడు మహోన్నతుడా ప్రేమికల మకానిదైన కృపగల దేవ మీ అపరమైన నామనికే వెళ్ళదు వందనం సుతులు స్వతంత్రించుకుని తిండి ట్రీగా దేని కానీ తిండి ట్రీగా తిని వాకు నేను తిని వెతువడిన వాకి మరోలు 30 600 100 500 చూడండి తిండి ట్రీగా తిని ఏంటన్నా మాకు చెప్పండి మీ దాసునికి సమయమైన తెలివి జ్ఞానాన్ని తిండి ట్రీగా తిని ఏం కాలుతుంది ఆటలో వారు ఒకటి తిని అలా మూర్తి సత్తు పని తిండి ఏ సరస్వతి నామని ప్రార్థన మీకు వేడుకుంటాం మా పరమ తండ్రి తండ్రి. జయగడి ప్రార్థన పతని గణమైన శాస్త్రమైన గ్రూప్గా తిన్న పక్క చదువుకున్న తిని ఆ భక్తిని ఆది నుంచి అంతవరకు నికరపడిలాచి రోటరీగా తిని వాక్య చదువుతుండగా తిని ఆ సందర్భంలో తెలిసి నేర్చుకునేలాచి రోటరీగా తిండి ఓదుకేర్ సంఘ నుంచి ప్రార్థన చేసిన ఓదుకేర్ సింగ్ దాన్ని ఓదుకేర్ సంఘం దీవించండి సంఘ కాపడం దీవించదండి భోజనం బేల రాదని దీవించదండి ఆవిడ కుటుంబాన్ని కూడా దీవించి సంఘ కాపడం దీవించదండి భోజనం బిగలు రాదని దీవించాడు సేవకురాన్ని కూడా దీవించాడు వైఎస్ఆర్కి దీవించండి సంఘ కాపాడి దీవించండి అక్కడ భోజనం బిగలు రాదని దీవించదండి వాళ్ళ కుటుంబాన్ని కూడా దీవించండి తండ్రి సేవకురాన్ని కూడా దీవించండి రోటరీ కదండి ఈ నెలలో రావాలంపై ఏ రంగ సభ గురించి ప్రారంభం చేస్తున్నా తండ్రి ఆ 7 రోజులు మీ నా మహిమతులా చేయించండి ఇంకా రచండు రోజులు ఉంటామని ఏసుక్రీస్తు పరమ తండ్రి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. చివరిగా మహాపరిశుద్ధుడును ప్రేమ కలిగిన కృప కలిగిన పరలోకమందున్న మా కన్న తండ్రి, మీ ఘనమైన నామానికి వేలాది వందనాలు ప్రభా. ఈ రాత్రి కాల సమయంలో మీ సన్నిధి భాగ్యాన్ని, మీ సన్నిధి కాంతులని, కుటుంబ ప్రార్థనలు మీరు మాకు అనుగ్రహించినందుకు కృతజ్ఞతలు తెలుపుకుంటాం తండ్రి. అయ్యా, ఈ రాత్రి కాల సమయంలో మరి యోబు గ్రంథము 42వ అధ్యాయం చివరి అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు ప్రభా. మరి మీ మాటలను శ్రద్ధతో, భయముతో, భక్తితో తండ్రి ఇప్పుడు బైబిల్ పట్టణంగా లేఖన భాగాలని చదవడానికి, నేర్చుకోవడానికి సిద్ధపడుతున్నాం ప్రభా. మీ యొక్క ఆత్మను, మీ యొక్క సహాయాన్ని, మీ యొక్క జ్ఞానమును, తెలివిని, వివేకాన్ని మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన, ప్రారంభం నుంచి నాయన యోబు గ్రంథం 1వ అధ్యాయం ప్రారంభం నాటి నుంచి ఇదిగో నేటి వరకు తండ్రి ముగింపులోనికి మమ్మల్ని నడిపించారు ప్రభా. నాయన, ప్రతిరోజు నాయన మీ సన్నిధిలో తండ్రి మీ సన్నిధి భాగ్యాన్ని ఇచ్చారు ప్రభా. నాయన తండ్రి, అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ప్రభా. క్రమం తప్పిపోకుండా తండ్రి ఒక ఉద్యోగం ఏ రీతిగా అయితే శ్రద్ధతో నాయన భయముతో తండ్రి మరి ఉద్యోగాన్ని ఎలాగైతే నాయన చేస్తున్నారో ప్రభా, నెల రోజులు కష్టపడి తండ్రి ఇదిగో నాయన నెలకు పైబడి తండ్రి మీరు మమ్మల్ని అటు రీతిగానైనా మీ యొక్క ఉద్యోగ రీతిలో బాధ్యతలోనైనా మమ్మల్ని ముందుకు నడిపించారని మేము విశ్వసిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకు వందనాలు ప్రభా. మరి యోబు గ్రంథాన్ని తండ్రి ప్రారంభించిన నాటి నుంచి ఇదిగో ముగింపులోనికి మమ్మల్ని నడిపించారు ప్రభా. మీ ప్రేమకు కృతజ్ఞతలు తండ్రి. నేను ఈరోజు ముగింపులో ప్రభా మిమ్మల్ని స్తుతిస్తుండగా, మిమ్మల్ని మహింపరుస్తుండగా, మిమ్మల్ని గణపరుస్తుండగా మీ లేఖనాల్లో ఉన్నటువంటి సారాన్ని, మూలాల్ని ప్రభా అర్థం చేసుకునే ప్రభా మేము ఆశ్చర్యపడుటకు, ఆనందపడుటకు మీ సహాయాన్ని మాకు మెండుగా ప్రసాదించమని వేడుకుంటూ ప్రార్థన చేస్తున్నాం ప్రభా. అలాగే తండ్రి మరి యొక్క సమయంలో నాయన తండ్రి మా యొక్క స్థానిక సంఘాలను జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈరోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు నాయన పరిచర్యలు అనేక రీతిలుగా సంఘం ద్వారా మీరు జరిగించినందుకు వందనాలు ప్రభా. మరి రాత్రికాల సమయంలో జరబోతున్నటువంటి బైబిల్ తరగతి విషయమే జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభా. ఈ కుటుంబ ప్రార్థన తదుపరి మీ సన్నిధి భాగ్యాన్ని నాయన బైబిల్ ఆరాధనలోనైనా, బైబిల్ పఠనంలో తండ్రి, బైబిల్ నాయన తండ్రి క్లాసులోనైనా మేము కూడా సంతోషించి ఆనందించుటకు మీ సహాయాలు మాకు అనుగ్రహించమని తండ్రి మరి యొక్క సమయంలో సంఘాన్ని, సంఘ బిడ్డలను, దైవ సేవకులను, ఈరోజు వాక్యాన్ని అందించబోతున్నటువంటి ప్రియులను జ్ఞాపకం చేసుకోమని తండ్రి మరి చక్కనటువంటి మాటలు అక్కడ వినిపించబోటుకు మీ సహాయాలు దయచేయండి ప్రభువా. నాయన మరి యొక్క సమయంలో యోబు గ్రంథము 42వ అధ్యాయాన్ని తండ్రి ముగించుకోవడానికి నాయన మీరు మాకు కృప చూపించినందుకు మరొకసారి స్తుతులు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన అంతటిని మా ప్రభువును, మీ ప్రియకుమారుడు, మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాం తండ్రి. రైట్, మంచిది నాయన. మరి యొక్క సమయంలో యోబు గ్రంథము చివరి అధ్యాయాన్ని 42వ అధ్యాయాన్ని నేడు బైబిల్ పఠనంగా లేఖన భాగాలను చదువుకుంటూ మరి నేటితో మరి గ్రంథాన్ని ముగించుకునేటువంటి ప్రయత్నాలు చేద్దాం ప్రియులరా. మరి ఈ సమయంలో 42వ అధ్యాయాన్ని చదువుకుందాం.
అప్పుడు అప్పుడు యోబు యోబు యెహోవాతో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చెను. అప్పుడు యోబు ఎలాగో దేవుడితో ప్రత్యుత్తరం నీవు ఇచ్చెను. సమస్త క్రియలను చేయగలవనియు నువ్వు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏదియు నువ్వు ఉద్దేశించినది నిష్ఫలము కానేరదనియు నిష్ఫలం కానేరదనియు నేనెప్పుడు తెలుసుకుంటుని. నేను ఇప్పుడు తెలుసుకుంటేనే జ్ఞానము లేని మాటల చేత ఆలోచనను నిరర్ధకము చేయు వీడెవడు. నిరర్ధకము చేయుడెవడు. అలాగున వివేచన లేని వాడినైన నేను అలా వివేచన లేని నేను ఏమియు నెరగక ఏమియో నెరగక నా బుద్ధికి మించిన సంగతులను నా బుద్ధికి మించిన సంగతులను మాటలాడి తిని. మాటలాడితిని. నేను మాటలారగోరుచున్నను, నేను మాటలాడగోరుచున్నాను. దయచేసి నా మాట ఆలకింపుము. దయచేసి నా మాట ఆలకింపుము. ఒక సంగతి నిన్ను అడిగెదను, ఒక సంగతి నేను అడిగేదను. దానిని నాకు తెలియజెప్పుము. నా దాన్ని నాకు తెలియజెప్పుము. వినికిడి చేత నిన్ను గూర్చిన వార్త నేను వింటిని. వినుగోడి చేత నీ వార్త నేను వింటిని. అయితే ఇప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను. నేను నలారా నిన్ను చూచుచున్నాను. కావున నేను నిన్ను నిన్ను అసహించుకుని అసహించుకొని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాప పడుచున్నాను. పశ్చాత్తాపడుచున్నాను. 7వ వచనం. యెహోవా యెహోవా యోబుతో ఆ మాట పలికిన తర్వాత యోబుతో మాట్లాడిన తర్వాత ఆయన ఆయన తేమానీయుడని ఎలీఫజుతో ఎలాగూ సెలవిచ్చెను. నా సేవకుడైన యోబు పలికినట్లు నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. నా కోపము నీ మీదను నా కోపం నీ మీదను నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. నీ ఇద్దరు స్నేహితుల మీదను మండుచున్నది. కాబట్టి 7 ఎడ్లను 7 ఎడ్లను 7 పొట్టేళ్లను 7 పొట్టేళ్లను మీరు తీసుకుని నా సేవకుడైన యోబు నొద్దకు పోయి నా సేవకుడైన యోబు యొద్దకు పోయి మీ నిమిత్తము దహన బలి అర్పింపవలను. మీ నిమిత్తం దహన బలి అర్పింపవలను. అప్పుడు నా సేవకుడైన యోబు నిమిత్తము ప్రార్థన చేయుదును. ప్రార్థన చేయును. మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతనిని మాత్రము అంగీకరించెదను. ఏలయనగా నా సేవకుడైన యోబు పలుకున్నట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. ఎన్నో వచనము? 9వ వచనం చదువుకుందాం. తేమానీయుడైన ఎలీఫజును షూహీయుడైన బిల్దదును నయమాతీయుడైన జోఫరును పోయి యెహోవా తమకు ఆజ్ఞాపించినట్లు చేయగా యెహోవా వారి పక్షమున యోబును అంగీకరించెను. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు యెహోవా అతని క్షేమస్థితిని మరలా అతనికి దయచేసెను. మరియు యోబునకు పూర్వము కలిగిన దానికంటే 2 అధికముగా యెహోవా అతనికి దయచేసెను. 11వ వచనం. అప్పుడు అతని సహోదరులను అతని అక్కా చెల్లెండ్రును అంతకు ముందు అతనికి పరిచయులైన వారును వచ్చి అతనితో కూడా అతని ఇంట అన్నపానములు పుచ్చుకుని అరవకూడదమ్మా. అన్నపానములు పుచ్చుకుని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్త బాధను గూర్చి ఎంతేసి దుఃఖములు పొందితివని అతని కొరకు దుఃఖించుచు అతనిని నోదార్చిరి. మరియు ఇదియుగాక ఒక్కొక్కడు ఒక వరహాను
ఒక్కొక్కడు ఒక్క బంగారు ఉంగరమును ఒక్కొక్కడు ఒక బంగారం ఉంగరమును అతనికి తెచ్చి తెచ్చి ఇచ్చిరి. ఇచ్చిరి. యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన దానికంటే యెహోవా యోబును మొదట ఆశీర్వదించిన కంటే మరీ అధికముగా ఆశీర్వదించును. మరి అధికంగా ఆశీర్వదించును. అతనికి 14,000 గొర్రెలను, అతను 14,000 గొర్రెలను, 6,000 ఒంటెలను, 6,000 ఒంటెలను, 1000 జతల ఎడ్లను, 1000 జతల ఎడ్లను, 1000 ఆడగాడిదలను కలిగిను. 1000 ఆడగాడిదలు కలిగెను. మరియు మరియు అతనికి 7 కుమారులను, అతను 7 కుమారులను, 3 కుమార్తెలను కలిగిరి. 3 కుమార్తెలు కలిగిరి. అతడు అతడు పెద్దదానికి యూమీమా అనియు, పెద్దదానికి ఉమేయా అనియు, రెండవ దానికి రెండవ దానికి కిజియా అనియు, కిజియా అనియు, మూడవ దానికి మూడవ దానికి కెరాంఫా అనియు పెరంసాని అనియు పేరు పెట్టెను. పేరు పెట్టెను. ఆ దేశమంతటను ఆ దేశమంతటను యోబు కుమార్తెలంత సౌందర్యవంతులు యోబు కుమార్తె సౌందర్యులు కనబడలేదు. కనబడలేదు. వారి తండ్రి వారి సహోదరులతో పాటు వారి సహోదరులతో పాటు వారికి స్వాస్యమునిచ్చెను. వారి స్వాస్యమునిచ్చెను. అటు తర్వాత యోబు అటు తర్వాత యోబు 140 సంవత్సరములు బ్రతికి 100 సంవత్సరం బతికి తన కుమారులను తన కుమారులను కుమారుల కుమారులను కుమారులను 4 తరముల వరకు చూసెను. 4 తరముల వరకు చూసెను. పిమ్మట యోబు కాలము నిండిన వాడై కాలం నిండిన వాడే వృద్ధుడై మృతి పొందెను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. రైట్, మంచిది పిల్లరా. మరి యొక్క రాత్రికాల సమయంలో యోబు గ్రంథము మరి 42వ అధ్యాయంలోనికి ముగింపులోనికి మరి మనల్ని నడిపించిన పరలోకమందున్నటువంటి దేవత దేవునికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను ప్రియులారా. మరి చక్కగా యోబు గ్రంథం ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు మరి కొన్ని పర్యాయాలు వాయిదాలు పడినప్పటికీ దేవుడు తన మహాకృపను బట్టి తన దయను బట్టి మరి ఇటు రీతిగా యోబు గ్రంథాన్ని ముగించుకోవడానికి దేవుడు చక్కటి సహాయాన్ని అనుగ్రహించాడు ప్రియులారా. మరి పరిచర్యకు ఏ ఆటంకాలు, ఏ ఇబ్బందులు, ఏ సమస్యలు రాకుండా మరి ఏ శోధనలు ఈ దరికి రాకుండా, ఈ పరిచర్యకు అడ్డుగా లేకుండా దేవుడు చక్కటి ద్వారాలను తెరిచి ఎప్పటికప్పుడు మరి కుటుంబంగా బిడ్డలుగా సన్నిధిలో ఆయన ఇచ్చిన ఈ చక్కటి శ్రేష్టకరమైనటువంటి ధన్యతను బట్టి దేవత దేవుని మరొకసారి హృదయపూర్వక స్తుతులు, స్తోత్రాలు, కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి చివరిగా యోబు గ్రంథం మరి 41వ అధ్యాయాన్ని చదువుకుని నీటితో మరి యోబు గ్రంథానికి మనం ఆ వీడ్కోలు పలుకుందాం ప్రియులారా. 42వ అధ్యాయాన్ని మనం చూసినప్పుడు ఈ 42వ అధ్యాయంలో సుమారుగా మనకి 16 వచనాలు మనకి కనబడుతున్నాయి. ఇప్పుడు ఈ 16 వచనాలని మనము ఒక కొన్ని భాగాలుగా విడగొట్టుకుని మాట్లాడుకుందాం. అంటే యోబు గ్రంథం 42వ అధ్యాయాన్ని ఈ 16 వచనాలని మొదటి 6 వచనాల్లో దేవుడు ఏమని సెలవిస్తున్నాడంటే ఈ 3 భాగాలుగా మనం మాట్లాడుకుందాం. ఆ 3 భాగాల్లో మొదటి 6 వచనాల్లో దేవుడు దేని గురించి చెప్తున్నాడంటే యోబుని ఒప్పుకోలు కనబడుతుంది. మనకు ఏం కనబడుతున్నాయని మొదటి 6 వచనాలు యోబు గారు ఒప్పుకోలు చేసుకుంటున్నారు. ఒప్పుకోలు వాస్తవానికి ఎప్పుడు చేసుకుంటాం మనము? వెరీ 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 గుడ్ మోషే, వెరీ గుడ్ నాయన, కంగ్రాచులేషన్స్. సో రైట్, అయితే ఇప్పుడు ఒప్పుకోలు యోబు ఎప్పుడు తీసుకుంటున్నాడో ఈ 6 వచనాల్లో యోబు గారు ఒప్పుకోరు కనబడుతుంది మనకి. తర్వాత 7 నుంచి 9 వచనాల్లో యోబు స్నేహితుల కొరకు ప్రార్థించడం కనబడుతుంది. యోబు గారు తన స్నేహితుల కొరకు ప్రార్థించడం రెండవ సందర్భం మనకు కనబడుతుంది. ఇక మూడవ భాగాన్ని మనం చూసినప్పుడు యోబును దేవుడు రెండింతలుగా ఆశీర్వదించడం కనబడుతుంది. యోబుని ఎన్నింతలుగా ఆశీర్వదించానైనా రెండింతలుగా ఆశీర్వదించినటువంటి విధానం మనకి కనబడుతుంది. ఇప్పుడు లేఖన భాగాలు మనం చదువుదాం. యోబు గారు ఒప్పుకోలు గురించి మరి ఏమని పరిశుద్ధ లేఖనాలు సెలవిస్తున్నాయో ఒక మాటని మనం చూద్దాం ప్రియులారా. అప్పుడు యెహోవా యోబుతో ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చును, నీవు సమస్త క్రియలను చేయగలవనియు, నీవు ఉద్దేశించినది ఏదియు నిష్ఫలము కానేరదని నేను ఇప్పుడు తెలుసుకుంటుని. ఇప్పుడు యోబు గారు ఏమని చెప్తున్నాడు? నువ్వు ఉద్దేశించినది ఏది కూడా ఎలా చూడాలి, నువ్వు ఉద్దేశించినది ఏది కూడా ఏం జరగదట, నిష్ఫలము కానేరదని ఇప్పుడు నేను ఏం చేస్తున్నాడు అంటున్నాడు, ఆయన తెలుసుకుంటున్నాను అంటున్నాడు. అంటే ఒప్పుకోలు చేసుకుంటున్నాడు. దేవా, నీవు తప్ప మరొకరు ఎవరూ చేయలేనటువంటి ఆ సాహస కార్యాలను నువ్వు మాత్రమే చేస్తున్నావు తండ్రి అని మరి దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నారు యోబు గారు దేవుని ఎదుట ఒప్పుకోలు చేసుకుంటున్నాడు. ఎంతటి బలవంతుడైన
వారు మీరు తప్ప మరెవ్వరూ లేరు తండ్రి అని ఒప్పుకోలు చేసుకుంటున్నట్లుగా మనకు కనబడుతుంది. ఇంకా ఏమన్నాడో చూడండి. ఆయన ఏమంటున్నాడు చూడండి. ఏమియు ఎరగక నా బుద్ధికి మించిన సంగతులను గూర్చి నేను మాట్లాడితిని. దేని గురించి మాట్లాడాడట? ఆయన బుద్ధికి మించి. అంటే ఆయన బుద్ధికి మించి మాట్లాడట. అవును, మనం కూడా మనకంటే పెద్దవారి ముందు వారి స్థాయిల్ని దిగదార్చి మనం మాట్లాడుతూ ఉంటుంటాం. మన అవివేకం బయటపడుతూ ఉంటుంటుంది. అలాగే వారి గురించి తెలియ కొన్ని మాటలు ఎదుటివారి గురించి మనం మాట్లాడతాం. అప్పుడు అది బుద్ధికి మించి మాట్లాడినది. అలాంటి విషయాల్లో మనల్ని మనం సరిచేసుకోవడం ఎంతైనా మన భవిష్యత్తుకి మంచిది అని అనిపిస్తుంది ఈ సందర్భాన్ని బట్టి. యోబు కూడా ఇప్పుడు ఏమంటున్నాడనంటే, దేవుడు వేసినటువంటి ప్రశ్నలను బట్టి, దేవుడు అడిగినటువంటి ప్రశ్నలను బట్టి, దేవుడు చెప్పినటువంటి ఆ ప్రకృతిని అంతటిని గురించి విన్నదప్పుడు యోబుకి చాలా తలడిల్లిపోయాడు. అమ్మ బాబోయ్, ఎంత జ్ఞానం ఉందా, ఎంతది నేను మిస్ అయ్యానా అని తను ఆశ్చర్యపడిపోయి, నేను బుద్ధికి మించి మాట్లాడిన తండ్రి, దయతో నన్ను క్షమించని దేవుని ఎదుట ఏం చేసుకుంటున్నాడో ఒప్పుకోలు చేసుకుంటున్నాడు. ఇక 6వ వచనాన్ని కూడా చూడండి. నేను మాటలాడగోరుచున్నాను, దయచేసి నా మాట ఆలకించుము. ఒక సంగతి నిన్ను అడిగేదను, దాన్ని నాకు తెలియజేయము. అయితే అప్పుడు నేను కన్నులారా నిన్ను చూచుచున్నాను, కావున నన్ను నేను అసహించుకుని అని అంటున్నాడు. చూడండి, యోబు ఏమంటున్నాడు? నన్ను నేను అసహించుకున్నాను, నీ ముందు నేను మాట్లాడే యోగ్యత అర్హత నాకు లేదు తండ్రి అని తనని తాను ఏం చేసుకుంటున్నాడో ఒప్పుకోలు చేసుకుంటున్నాడో. దేవుడు ప్రతి వ్యక్తి నుంచి ఆశించేది ఏంటి అని అంటే ఇదే ఏమని తెలుసా? నేను నీచుడిని అని అన్నాడా? ముందు మాటల్లో ఎవరో ఎలీహు గారు అన్నారా మాట, లేకపోతే యోబు గారు అన్నారా? నేను నీచుడిని అన్నటువంటి మాట మనకు కనపడుతుంది. సో రైట్, మనం దాన్ని అర్థం చేసుకుందాం. ఇక్కడ చివరిగా యోబు గారు ఏమంటున్నాడు? కావున నన్ను నేను అసహించుకుని ధూళిలోను బూడిదలోను పడి పశ్చాత్తాపడుతున్నాను అని అంటున్నాడు. ఒప్పుకోలంటే ఎలా ఉండాలి మోషే బాబు? ఎలా ఉండాలన్నమాట. ఎలా ఉండాలంటే యోబు అంటున్నాడు కదా, నన్ను నేను అసహించుకొని ధూళిలోను బూడిదలోను పశ్చాత్తాపడి ఉన్నాను, నన్ను నేను పశ్చాత్తాపడుతున్నాను తండ్రి అని దేవుని వేడుకుంటున్నాడు. దేవుడు ప్రతి ఒక్కరి నుంచి ఆశించేది ఏదైనా ఉందనంటే ఏది? నేను పాపిని తండ్రి అని ఎవరైతే ఒప్పుకోలు చేసుకుంటారో వారికి భవిష్యత్తుని ఇవ్వడానికి దేవుడు సిద్ధపడుతున్నాడు. కానీ ఈరోజు మనుషులు ఎలా ఒప్పుకుంటున్నారో? ఒప్పుకోవడం లేదు. ఎందుకనంటే గిల్టీ ఫీలింగ్ వచ్చేసింది. ఇప్పుడు వ్యక్తుల దగ్గర గిల్టీ ఫీలింగ్ అయితే ఓకే, దేవుని దగ్గర గిల్టీ ఫీలింగ్ ఎందుకండి? దేవుని దగ్గర మనం ఒప్పుకోవాలి ప్రియులారా. ఒప్పుకోకపోతే మనం ఆశీర్వాదాలను అన్నిటినీ పోగొట్టుకుంటాం. ఆశీర్వాదాలు పొందుకోవడానికే దేవుడు మనకి ఆ ఆహాన్ని, ఆ గర్వాన్ని తీసేలేని దేవుడు ఈ యోబు గ్రంథాన్ని మనకి దేవుడు అనుగ్రహించాడు ప్రియులారా. కనుక ఇప్పుడు యోబు ఏమంటున్నాడో, దేవుని ముందు ఆయన ఒప్పుకోలు చేసుకున్నాడు. ఎందుకని? ఆయన తనకంటే గొప్పవాడని. అవును, మనం కూడా మనుషుల దగ్గర అంటుంటాం, అయ్య బాబు నేను నీతో పోటీ పడలేంటాను అంటాం. కారణం, వాడు మనకంటూ గొప్పగా టాలెంటెడ్ పర్సన్, గొప్పగా పాటలు పాడతాడు, గొప్పగా వాక్యం చెబుతాడు. మామూలుగా అయితే అదే లోక సంబంధంగా అయితే మనకంటే ఎక్కువ పని చేయగలడు, ఎక్కువగా కష్టపడగలడు, మనకంటే ఎక్కువగా అన్నింటిలో చలామణి అవ్వగలడు. అలాంటి వారికి మనం ఏం చేస్తాం? లోపడిపోతాం. అలాగే యోబు గారు కూడా దేవునికి ఏమైపోయాడనంటే, నా బుద్ధికి మించి నేను మాట్లాడాను, దయతో నన్ను మన్నించు, క్షమించని ఒప్పుకోలు చేసుకుంటున్నాడు. దేవుడు ఎంత గొప్పవాడో ఆయనకి అర్థమైంది. ఇప్పుడు లేఖనాలను బట్టి, బైబిల్ గ్రంథాన్ని బట్టి దేవుడు ఎంత గొప్పవాడని పరిశుద్ధ గ్రంథంలో రాయించాడో కొన్ని 2 మాటలు మనం చూద్దాం. ఇర్మియా గ్రంథము 32వ అధ్యాయము మొదటిగా 17వ వచనాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము, నువ్వు జైతెల్లి మత్తయి సువార్త 19:26 తీను. తమ్ముడు ఇర్మియా గ్రంథం 32వ అధ్యాయం 17వ వచనం చదువుతాడు మోషే. తీసావా నాన్న? నాకు ఇచ్చారా? నేను చదువుతాను, సమయం అయిపోతుంది. ఏదైనా చెప్పాను కదా ఒకసారి. ఇర్మియా గ్రంథం 32:17. 32:17 ఏమో చదువుతాను చూడండి. యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతియగు యెహోవాను పేరు వహించువాడా, సూర్యుడా, మహాదేవా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి. దేవుడు ఏం చేశాడట? భూమి ఆకాశాలని సృజించాడట. ప్రభువా, దేవా, నువ్వు ఎవరంటున్నాడైనా చాలా గొప్పవాడని చెబుతున్నాడు. ఎవరిని?
దేవుని ఎదరికేసుకున్నాను, చైర్ ఎదరికేసుకో. దేవుడు ఏమని చెప్తున్నాడు? సూర్యుడా, యెహోవాని పేరు పొందువాడా, నీ అధిక బలము చేతను చాచిన బాహువు చేతను భూమి ఆకాశములను సృజించితివి, నీకు అసాధ్యమైనది ఏది కూడా లేదు. అంటే దేవునికి ఏం లేదట, అసాధ్యమైనది ఏదీ లేదు. అందుకనే మనకి మత్తయి సువార్త 19:26లో ఒక మాట కనబడుతుంది. ఏంటా మాట? మనం చదుదాం ఒకసారి. మత్తయి సువార్త 19:27. యేసు వారిని చూసి, ఇది మనుషులకు అసాధ్యమే గాని దేవునికి ఏటట, దేవునికి సమస్తమును సాధ్యమే. ఎందుకని? దేవుడు సర్వాంతర్యామి, దేవుడు సృష్టికర్త, దేవుడు గొప్పవాడు, దేవుడు అందరికీ ఊపిరిని జీవాన్ని ఇచ్చినటువంటి వాడు. కనుక ఆయన ముందు మన బుద్ధిహీనతమైనటువంటి మాటల్ని, మన బుద్ధిహీన ప్రవర్తనని ఆయన ముందు కానీ, ఆయన వాతావరణంలో కానీ, ఆయన ఆవరణంలో కానీ మనము ఏ కోసాన కనిపించకూడదు. అలా కనిపించకుండా ఉండాలంటే దేవుడు ఎంత గొప్పవాడు, అర్థమైనటువంటి వాడు, తనను తాను కంట్రోల్ చేసుకుంటాడు. ఏనా? అది యోబు కంట్రోల్ చేసుకున్నాడు కనుక, పాపినని ఒప్పుకున్నాడు కనుక. ఎందుకు పాపినని ఒప్పుకున్నాడంటే దేవుని యొక్క గొప్పతనం ఆయనకు అర్థమైంది కనుక. నేడు నీవు నేను కూడా ఒప్పుకోవాలంటే ఇదిగో లేఖనాల్లో ఆయన యొక్క గొప్పతనం కనబడుతుంది. కారణం ఏంటంటే ఎవరో చేయలేనటువంటిది దేవుడు మాత్రమే చేయగలడని పరిశుద్ధ గ్రంథం మనకి సెలవిస్తుంది. ఒకసారి 43:13 చదువు చూడండి. యెషయా గ్రంథము. ఒకరు దానియేలు 4:35 మోషబాబు. దానియేలు 4:35 జైతల్లి. తమ్ముడు యెషయా గ్రంథము 43:13 ఇస్తాడు. ఇలాగ ఇచ్చాను. యెషయా గ్రంథము 43:13 చదువుకుందాం. యెషయా గ్రంథము 43:13 చదువుకుంది. ఏమని రాయబడింది అక్కడ? ఈ దినము మొదలుకొని నేనే ఆయనను. ఈ దినం మొదలుకొని ఎవరట ప్రియులారా? దేవుడు నేనే అని అంటున్నాడు. దేవుడు నా చేతిలో నుండి విడిపింపగలవాడు ఎవడునూ లేడట. దేవుని చేతిలో పడితే ఎవడన్నా విడిపించగలరాడు ప్రియులారా? మనుషుల చేతుల్లో పడ్డామనుకోండి, మనల్ని విడిపించగలరు. ఒకవేళ మనల్ని పోలీసులు అరెస్ట్ మనల్ని ఎవరైనా పోలీసులు అరెస్ట్ చేశారనుకో, మనల్ని విడిపించగలరు ఎవరైనా సరే. కానీ దేవుడే మనల్ని బంధిస్తే ఎవరైనా విడిపించగలరా? మనుషులు అరెస్ట్ చేశారు పౌలు గారిని, దేవుడు విడిపించలేదా? విడిపించాడు. ఆయనలో యథార్థత ఉంది కనుక. దేవుడు కూడా అంటున్నాడు, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవడూ లేడు, నేను కార్యము చేయగా త్రెప్పగలవాడు ఎవడో. అది దేవుని కెపాసిటీ ఏంటైనా, ఆయన కార్యం చేస్తే ఎవరు కూడా త్రెప్పలేడు. అంత గొప్ప కార్యాన్ని దేవుడు చేస్తాడని ఈరోజు ప్రపంచ మానవాళ్ళు అందరూ తెలుసుకోవాలని ఆ రోజు యోబు జీవితాన్ని ఆ రోజు యోబు జీవితంలో ఈ కార్యాలన్నీ ఇప్పుడు మనకి నేర్పిస్తున్నాడు దేవుడు, మనకి బోధ కలగడానికి, ఇంకొకటి బుద్ధి కలగడానికి. కనుక దానియేలు 4:35 దేవుడు ఏమంటున్నాడు? దేవుని యొక్క గొప్పతనాన్ని కూడా దానియేలు గారు మాట్లాడుతూ 4:35 చదువుకుందాం. దానియేలు గ్రంథము 4:35 చదువుకుందామా? వదిలే. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నిక రానివారు. భూనివాసులందరూ ఎవరట మోషేబాబు? ఆయన దృష్టికి ఎన్నిక రానివాటువంటి వారు. యోబు గారు, యోబు స్నేహితులు అని అనుకుంటే వారందరితో పాటు భూనివాసులందరినీ అంటున్నాడు దేవుడు. ఏనైనా భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎవరికారట? ఎన్నిక రానివారు. ఆయన పరలోక సేనల ఎడలను భూనివాసుల ఎడలను తన చిత్తము చొప్పున జరిగించేవాడు. దేవుడు ఏం చేస్తున్నాడట? మనుషుల పట్ల తన చిత్తాన్ని జరిగించుకుంటున్నాడట. ఆయన చేయి పట్టుకుని నీవేమి చేయుచున్నావు అని ఆయనతో చెప్పువాడు ఎవడును లేడు, ఎవడును సమర్థుడు కాడు అని చెప్తుంది. అంటే ఈ మాటలన్నీ మనం పరిశోధిస్తున్నాడు మనకి ఏమర్థం అవుతుందంటే, దేవుడు గొప్పవాడు, దేవుడు ఉన్నతమైనటువంటి వాడు, ఆయనకి అసాధ్యమైనది ఏది కూడా లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడు? యోబు ఏం చేశాడు? దేవుని ఎదుట ఒప్పుకోలు చేసుకుని, దేవా నేను బుద్ధికి మించి మాట్లాడని, దయతో నన్ను క్షమించాను అనగానే దేవుడు ఇది రావాలని యోబు నుంచి దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. అదనమాట. దేవుడు యోబు నుంచి ఏమి ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు? నేను పాపినని ఒప్పుకోవాలంటున్నాడు. ఏమని ఒప్పుకోవాలనైనా? పాపినని ఒప్పుకోవాలి. మరి అంతకుముందు ఎలా ఉన్నాడు ఈయన? ఎలా ఉన్నాడు? ఒక మాట చూద్దామా? కీర్తన గ్రంథము 131 చదువుదాం ఒకసారి. కీర్తన గ్రంథము 131 మొదటి వచనం చదువుదాం. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు.
అంటే ఒకప్పుడు యోబు ఎలాగున్నాడో మనం అనుకున్నాం, అతిశయించాడు అనుకున్నాం కదా. అతిశయానికి అర్థం ఏమని చెప్పుకున్నాం మనము? కొద్దిపాటి గర్వం అని మనం మాట్లాడుకున్నాం. అది ఇప్పుడు మనుషులు మనలో సైతం అది ఏలుతుంది. వాక్యం చదువుతున్నాం కనుక అది అనపబడుతుంది. మరలా వాక్యం చదవలేదు అనుకోండి, మనలో హృదయంలో మనలో గర్వం వచ్చేస్తుంది. ఆ గర్వం ఎప్పుడు కూడా దేవుని పిల్లల్లో అది ఏ కోసన్నా ఉండకూడదు. కనుక ఈ సందర్భంలో మనకు అర్థమయ్యేటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ భక్తుడు దేవుని వేడుకుంటున్నాడు. భక్తుడు కూడా ఇక్కడ ఏమని మాట్లాడుకుంటున్నాడో, నేను కూడా బుద్ధిహీనుని తండ్రిని దేవుని ఒప్పుకోవడానికి బదులుగా ఒప్పుకుంటున్న దానికి ఇక్కడ సూచన కనబడుతుంది. యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీద చూసినవి కాదు. ఇలాంటి మాటలు ఎవరు మాట్లాడతారంటే, పశ్చాత్తాప హృదయంతో ఎవరైతే ఉంటారో వారు మాత్రమే ఇలాంటి మాటలు మాట్లాడగలరు. కనుక దేవుడు మరి యోబు గారు ఎప్పుడైతే తనను తాను పాపిని అని తాను పశ్చాత్తాపడ్డాడో, దేవుడు యోబుని చూసి అప్పుడు ఏమన్నాడు తెలుసా? నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి పలకలేదన్నాడు. యోబుని దేవుడు ఏమంటున్నాడు? మోషబాబు నా సేవకుడు అంటున్నాడు. ఏమంటే తన స్నేహితులు ఎవరిని కూడా సేవకుడు అని పిలవలేదు దేవుడు. మరి ఎవరిని పిలుస్తున్నాడు దేవుడు? యోబుని. నా సేవకుడు అన్న మాట అది ఎంత గౌరవాన్ని ఘనతనిస్తుంది తెలుసా? ఒక ఉద్యోగ ఆఫీసర్ దగ్గర మనం పనిచేస్తున్నాడు, ఆ ఉద్యోగ ఆఫీసర్ ఇతను పట్టుకుని భుజం మీద చేయి వేసి వీడు నా ఫ్రెండ్ అని అన్నాడు అనుకోండి, ఆ బాసు ఇతనికి ఎలా ఉంటుంది? ఇలా ఒళ్ళు ఇలా దగ్గరికి అదో రకం ఆనందం వచ్చేస్తుంది. అలాగే ఇప్పుడు సాక్షాత్తు సర్వోన్నతుడు దేవోతి దేవుడు యోబుని అంటున్నాడు అనమాట, యోబు నా సేవకుడు అని. కనుక పితరుల కాలంలో దేవుడు అనేక రకాలుగా మాట్లాడారు. అబ్రహాముతో మాట్లాడారు, ఇస్సాకుతో మాట్లాడారు, యాకోబుతో మాట్లాడారు. నేను వారిని దేవుడిని అన్నాడు. కానీ యోబు గారితో ఎలా మాట్లాడుతున్నారైనా? సుడిగాలి ద్వారాగా ఆయన మాట్లాడుతున్నాడు. ఆయన యోబు గారు సుడిగాలి ద్వారాగా మాట్లాడి తన యొక్క గొప్పతనాన్ని చాటుకున్నాడు ప్రియులారా. అందుకనే నేను అపరాధి, నేను పాపిని అని ఒప్పుకున్నాడు. భక్తులందరూ కూడా అలాగే ఒప్పుకున్నారు. ఒకసారి యెషయా గారు ఏమంటున్నారు చూద్దామా? 6వ అధ్యాయం, ఒకసారి యెషయా గ్రంథము 6వ అధ్యాయం 5వ వచనం చదువునాను ఒకసారి. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదువు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదువు. యెషయా గ్రంథము 6వ అధ్యాయము 5వ వచనం చదువు. ఇలా ఇచ్చాను తీస్తాను నేను, వదిలే. 5వ వచనం, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. ఎవరటండి? యోబు గారు కాదు, ఇక్కడ యెషయా గారు చైరెదరికేసుకున్నాను. యోబు గారుని మనం ఆలోచించేస్తున్నప్పుడు యెషయా గారి దగ్గరికి వెళ్తే యెషయా ఏమని ఒప్పుకుంటున్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. అంటే పశ్చాత్తాపడుతున్నాడు, తాను అపరాధాన్ని ఒప్పుకుంటున్నాడు. దేవుడు ప్రతి మనిషి నుంచి ఎక్స్పెక్ట్ చేసేది ఏమనుకుంటున్నాం మనము? పశ్చాత్తాప హృదయము. ఈ రోజుకి ఆ రోజు దేవా నేను పాపిని తండ్రిని దేవుణ్ణి వేడుకుంటూ దేవుని సన్నిధిలో మనము వినయ భయభక్తులతో ఆయన సన్నిధిలో వణుకుతూ ఉండాలి. అందుకని యెషయా ప్రవక్త కూడా ఏమన్నాడు? అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడును. ఇప్పుడు యోబు కూడా ఏమన్నాడు? నేను బుద్ధికి మించి మాట్లాడాను అన్నాడు కదా. ఇలా బైబిల్ గ్రంథాన్ని ఆలోచిస్తే ప్రతి మాటకి ఒక్కొక్క సందర్భం, ఒక్కొక్క రెఫరెన్స్ మనతో మాట్లాడుతూ ఉంటుంది. కనుక ఇప్పుడు దేవుడు ఏమంటున్నాడు? యోబు గారు తను ఒప్పుకోలు చేసుకున్నటువంటి సందర్భం మనకు కనపడుతుంది. ఇక రెండోది ఏంటంటే, యోబు గారు తన స్నేహితుల కొరకు ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. కారణం ఏంటనంటే, యోబుని దేవుడు నా సేవకుడు అన్నాడు, మిగతా వారిని నా సేవకుడు అనలేదు. కనుక మీరు ఏం చేస్తారని అంటే, నేను మిమ్మల్ని చంపకుండా ఉండు నిమిత్తము మీ పాపాలు క్షమించేలాగానే మీరు వెళ్ళి ఒక 7 పొట్టేళ్ళు 7 గొర్రెలు తీసుకునండి, దహనబలి నా సేవకుడు మీ కొరకు అర్పిస్తాడో నేను మిమ్మల్ని విడిచిపెడతాను అనగానే, వాళ్ళని చంపడానికి బదులుగా జంతువుల్ని, గొర్రెల్ని, మరి పొట్టేళ్ళని బలిగా ఇచ్చి వారికి పాప విమోచన ఇచ్చినట్లుగా మనకి లేఖన భాగాలు కనబడుతున్నాయి. అంతేకాదు యోబు గారు తన స్నేహితుల కొరకు ఏం చేశాడట? ఆ వచనం చదవని చూడనా? ఆ వచనం చదివేసి ముగించేసుకుందాం. యోబు గ్రంథము 42వ అధ్యాయము 8వ వచనం చదువుదాం. అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తము ప్రార్థన చేయను, మీ అవివేకమును బట్టి మిమ్మును శిక్షింపకయుండునట్లు నేను అతన్ని మాత్రమే అంగీకరించేదను. ఎలా అనగా నా సేవకుడైన యోబు పలికినట్లు మీరు నన్ను గూర్చి యుక్తమైనది పలకలేదు. అంటే అప్పుడు నా సేవకుడైన యోబు మీ నిమిత్తం ప్రార్థన చేయను అంటే, ఇప్పుడు యోబు గారు ఏం చేశాడు? తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేశాడు. మనకు అనేక సందర్భాల్లో కూడా కొన్ని మాటలు మనందరితో మాట్లాడుతూ ఉంటుంటాయి.
ఏమని తెలుసా? ఆదికాండంలో దేవుడు అబ్రహాంతో ఒక మాట అంటాడనమాట. అబీమెలెకు రాజు అబ్రహాము గారిని మరి కలుసుకున్నప్పుడు అబ్రహాము గారు భార్య సారమ్మ గారు వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి ఆ విధిని జ్ఞాపకం చేసుకుని అబీమెలెకుతో దేవుడు అంటాడు, అబ్రహాము ఆయన ఒక ప్రవక్త, నీ నిమిత్తం అతడు ప్రార్థన చేస్తాడు, అప్పుడు నీవు రక్షింపబడతావని మరి అబీమెలెకు గారితో దేవుడు అంటున్నటువంటి మాట మనకి అక్కడ కనపడుతుంది. అబ్రహాం గారు ఎవరన్నమాట? ప్రవక్త. అంటే ఆయన ఇతరుల కొరకు ప్రార్థన చేస్తున్నాడు. ఇప్పుడు యోబు ఎవరి కొరకు ప్రార్థన చేశాడు? తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశాడు. దేవుని సేవకులందరూ కూడా ఇప్పుడు ఎవరన్నమాట? ఇతరుల కొరకు ప్రార్థన చేసేటువంటి వారు. సమూయేలు గ్రంథంలో సమూయేలు గారి విషయంలో కూడా మనకు అలాగే కనబడతారు. మీ నిమిత్తం నేను ప్రార్థన చేయటం మానివేయగలను అంటాడు, మానను అని అంటాడు అనమాట. అంటే దేవుడు ఆజ్ఞాపించాడు కదా, ఇతరుల కొరకు మనం ప్రార్థన చేయాలన్నది దేవుని సేవకుల విషయంలో మనకి ఈ భాగాలు కనబడుతున్నట్లుగా మనకు కనబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తుల వారు కూడా ఏమన్నారు? మిమ్మల్ని హింసించు వారిని ద్వేషింపక మీ శత్రువులను మిమ్మల్ని ద్వేషించే వారి కొరకు ఏం చేయమన్నాడు? ఆయన ప్రార్థన చేయమన్నాడు. కనుక మనం ఎలా ఉండాలంటే ఇతరుల విషయంలో ప్రార్థన చేసేవారిగా ఉండాలి. ఎవరు ప్రార్థన చేస్తారు? ఎవరైతే తాము పశ్చాత్తాపపడి నేను పాపినని ఒప్పుకుంటారో వారు మాత్రమే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తారు. అందుకనే పౌలు గారు మనుషులందరి కొరకు ఏం చేయమని చెప్పాడు? ఆయన ప్రార్థన చేయండి అని చెప్పినట్లు కనబడుతుంది. కనుక ఈ రీతిగా ఏం జరుగుతుంది అని అంటే, యోబు గారు తన స్నేహితుల కొరకు ప్రార్థన చేశారు. తన స్నేహితులు వీళ్ళు అందరూ కూడా మరలా సంతోషంగా అయ్యారు. ఇప్పుడు యోబు గారిని దేవుడు మరలా రెండింతలుగా దీవిస్తున్నాడు. ఆ సందర్భాన్ని చదివేసి మనం ముగించేసుకుందాం. 11వ వచనం. అప్పుడు అతని సహోదరులను అతని అక్కా చెల్లెండ్రును అంతకుముందు అతనికి పరిచయస్తులు అందరూ వచ్చి అతనితో కూడా అతని ఎంట అన్నపానములు పుచ్చుకొని యెహోవా అతని మీదకి రప్పించిన సమస్తమును గూర్చి ఎంతేసి దుఃఖములు చలిపితురని వాళ్ళందరికి వచ్చి యోబుని ఏం చేశారంటే ఒక్కొక్కరు ఒక్కొక్క ఉంగరాన్ని ఒక్కొక్కరు ఒక్కొక్క బంగారు ఉంగరాన్ని మరి యోబు గారికి ఇచ్చినట్లుగా మనకి కనబడుతుంది అనమాట. వాళ్ళందరూ వచ్చి ఏం చేశారు? యోబుని చూసి వాళ్ళందరూ కూడా ఇంత ఇంత బాధ నువ్వు ఎలాగ అనుభవించని తన అక్క చెల్లెండ్రు తనకు తెలిసిన వారు అందరూ వచ్చి యోబుని మరి ముచ్చటించినట్లుగా యోబు ఒక న్యాయవంతుడిగా కనబడుతుంది. ఎలా కనబడుతున్నాడు మోషే బాబు? ఒక న్యాయవంతుడిగా కనబడుతున్నాడు. అప్పుడు దేవుడు యోబుని ఏం చేశాడంటే దేవుడు మరి అతన్ని ఆశీర్వదించినట్లుగా మనకి కనబడుతుంది అనమాట. చూద్దాం మాటను చూద్దాం, చూడండి ఆ చివరిగా 12వ వచనం. యెహోవా యోబునకు మొదట ఆశీర్వదించిన దానికంటే మరీ అధికముగా ఆశీర్వదించును, అతనికి ఎలాగా మొదట్లో ఉన్న దానికి అన్నిటికంటే రెట్టింపు చేశాడు. చనిపోయినటువంటి బిడ్డలను మరలా తిరిగి ఇచ్చాడు. ఎంతమంది కుమారులు ఉన్నారు ఆయనకి? 7 కుమారులు, మరలా 3 కుమార్తెలను ఇచ్చి దేవుడు మొదట యోబుని ఎంతైతే దీవించాడో మరలా రెట్టింపు దీవెనలు ఆశీర్వాదాలు ఇచ్చి మరి దేవుడు యోబుని సంతోషపెట్టినట్లుగా మనకి కనబడుతుంది. ఎందుకు ఇదంతా జరిగిందని అంటే యోబులో ఒక అతిశయం ఉంది. ఆ అతిశయం అంతా పోవాలని దేవుడు మరి ఇదంతా జరిగించినట్లుగా మనకి కనబడుతుంది. కనుక ఇది విన్నటువంటి మనమందరం కూడా ఏం చేయాలంటే యోబు తన స్నేహితుల నిమిత్తము యోబు తనను తాను ఎలాగైతే ఒప్పుకోలు చేసుకున్నాడో మీరు నేను ఒప్పుకోలు చేసుకుంటేనే ఇతరుల కొరకు ప్రార్థన చేస్తేనే దేవుడు మన కొరకు సిద్ధం చేసినటువంటి మరి దీవులను ఆశీర్వాదాలు మనము మీరు నేను పొందుకుంటామని వాక్యం సెలవిస్తుంది. కనుక మరింతవరకు యోబు గ్రంథాన్ని చక్కనటువంటి రీతిలో కన్న తండ్రి అయినటువంటి దేవుడు మరి మనకు అన్ని విధాల అన్ని రకాలుగా ఆయన యొక్క సహాయాన్ని ఆయన యొక్క సహకారాన్ని మనకు అనుగ్రహించి ఆయన ప్రేమతో మనల్ని సాకిన విధానాన్ని బట్టి దేవదేవునికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి పరిచయని వీక్షించి మమ్మల్ని ప్రోత్సహించిన మా ప్రియులైన సహోదరి మనల్ని మిమ్మల్ని దేవుడు నిండారులుగా దీవించును గాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ ప్రేమ కలిగిన నామానికి స్తుతులు చెల్లించుకుంటున్నాం అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో కుటుంబ ప్రార్థనలో మీ సన్నిధి భాగ్యాన్ని మీ సన్నిధి కాంతులను యోబు గ్రంథము 42వ అధ్యాయం ద్వారాగా ముగింపులోనైనా మీ మాటలు మీరు మాకు అనుగ్రహించి కొన్ని మాటలు ఆలోచింపజేసి తండ్రి నాయన మా వినికిడిలో మీరు ఫలింపజేసినందుకే కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ప్రభా. యోబు గ్రంథం ప్రారంభం నుంచి మొదలుకొని ముగింపు వరకు తండ్రి మీ సహాయాన్ని మెండుగా అనుగ్రహించారు, మమ్మల్ని దీవించారు, ఆశీర్వదించారు ప్రభా. అందును బట్టి మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఈ కార్యాలను చూస్తూ ప్రభా మమ్మల్ని ప్రోత్సహిస్తున్న మా ప్రియులైన పరిశుద్ధులందరూ మీరు దర్శించమని దీవించమని ఆశీర్వదించమని వేడుకుంటూ తండ్రి మరొక పర్యాయం ప్రభా మరొక గ్రంథంతో తండ్రి మరొక మీ మనసును తండ్రి నాయన అర్థం చేసుకోవడానికి మరొక నూతన గ్రంథం ద్వారాగా మీ యొక్క భవిష్యత్తు వాకులు మాకు అనుగ్రహిస్తారని ఆశిస్తూ ఎంతవరకు జరిగిన ఈ యొక్క పరిచయను బట్టి నాయన మిమ్మల్ని కొనియాడుతూ స్తుతిస్తూ మహిమపరుస్తూ తండ్రి
మరి ఈ యొక్క సమయంలో మా యొక్క స్థానిక సంఘాలని ఓదూరు వైఎస్ఆర్ నగర్ సంఘాలని సంఘ బిడ్డలను దైవ సేవకుల కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించి కాచి కాపాడమని మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామం పేరటి ఈ ప్రార్థనకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్ తండ్రి, ఆమేన్. అందరికి వందనాలైనా అందరికి వందనాలండి.